దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీ కుటుంబాలను ఆశీర్వదించాలి. ఈరోజు 5వ తారీఖు దేవుడు మరి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ద్వితోపదేశకాండం 26వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో అని ఉంది. అంటే దేవుడు మనిషికి మేలు చేస్తాడంట, ఇంటికి కూడా మేలు చేస్తారంట. కొన్ని ఇళ్లల్లో ఎప్పుడు నష్టాలు, బాధలు, ఇబ్బందులు, గొడవలు, సమస్యలు ఉంటాయి. కొన్ని ఇళ్లలో శాంతి సమాధానాలతో ఉంటారు. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని గమనించినప్పుడు మనకు బాగా అర్థమైంది ఏంటంటే, మనము జీవం కలిగిన దేవుడి దగ్గర మనం ఎంత వినయంగా ఉంటామో అంతగా దేవుడు మనకి మేలుకరమైన కార్యాలు జరిగిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్లో ఒబేదాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంట్లో తను విధేయతతో ఉన్నాడంట. దేవుని మందసాన్ని పెట్టుకొని దేవుని మందసం దగ్గర విధేయతను ప్రారంభం చేశాడు. 3 నెలలు తిరక్క ముందే ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజున నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. ఈరోజు నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలి. ఈరోజు నీ కుటుంబంలో నీ యొక్క వ్యక్తిగతమైన విషయంలో దేవుడు ఆలకించాలి, అంగీకరించాలి, అభిషేకముతో నింపబడాలి. అటువంటి అద్భుతాలు దేవుడిని పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. విధేయత. మనకి అన్నీ ఉన్నా మనం ఏమీ లేని వ్యక్తులుగానే దేవుడి దగ్గర కనిపించాలి. మనం ఎంత గొప్పవారైనా. అందుకని విధేయత, లోబడేతనం, తగ్గించుకునే మనసు ఉంటే నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ రోజున నీకును నీ ఇంటికి దేవుడు మేలు చేయాలంటే వినయభావం తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలకి నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ప్రజెంట్ కన్నీళ్లతో మొరపెడుతున్న వారి ఇంటికి మీరు క్షేమాన్ని, మేలుని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ వారి విధేయతతో లేరేమో, ఈరోజు వారి విధేయతతో ఉండే కృపను దయచేయండి నాయన. ఒబేదాము ఎంత విధేయతతో ఉన్నాడో అంతగా నువ్వు ఆ బిడ్డను ఆశీర్వదించావు నాయన. అటువంటి ఆశీర్వాదం ఈ కుటుంబంలో ఏకీభవిస్తున్న ప్రార్థన అందరినీ మీరు దీవించండి. ఈ ఛానల్ చూస్తున్న వారు ఇది లైక్ చేసి షేర్ చేస్తూ నాయన, మరి ఇది అత్యధికంగా మరి నాయన ముందు కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.